హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది మన మచిలీపట్నం లక్ష్మీ టాకీస్ ఎదురుగుండా ఉండే బైపాస్ రోడ్ లో వెళ్తున్నాం మేము. ఇక్కడ మనకి ఒక పురాతనమైన చర్చి ఒకటి ఉంది. ఈ చర్చి దగ్గర దగ్గర 213 సంవత్సరాల క్రితంతో కట్టిన చర్చి ఇది. చర్చి చుట్టూ సమాధులు ఉంటాయి. చాలా పురాతనమైన సమాధులు ఇక్కడ ఉన్నాయి. అప్పుడు ఆంగ్లేయుల కాలం నాటి సమాధులు అనమాట. అది ఇప్పటికి కూడా ఇక్కడికి ఆంగ్లేయులు ఫ్రెంచి డచ్ వాళ్ళ పిల్లలు వచ్చి ఇక్కడ వాళ్ళ తాత ముత్తాతల సమాధుల్ని వాళ్ళు చూసుకుని వెళ్తూ ఉంటారు. ఈ పురాతనమైన చర్చికి మనకి ఒక అపూర్వమైన కానుకగా ఒక ఆంగ్లేయతన మనకి అందించి ఇవ్వటం జరిగింది. ప్రియురాలి కోసం ఈ చర్చిని ఆంధ్ర తాజ్ మహల్ గా కట్టి ఒక మర్చిపోలేని అపురూపమైన కట్టడంగా మనకి ఈ ప్రేమగాథను మరి ఈ చర్చిని మన ఆంధ్రులకు ఇచ్చిపోవటం జరిగింది. ఆ ఆంగ్లేయుని యొక్క పేరు జాన్ పీటర్. ప్రేమించింది అరబిల్లా. ఆమె సమాధి ఈ చర్చిలోనే ఉంది. ప్రార్థనలు ఇక్కడ జరిగాయి. మళ్ళీ ఇప్పుడు జరుగుతున్నాయో లేదో మనకు తెలియదు. ఎందుకంటే ఇది చాలా పాతబడిపోయిన చర్చి ఇది. మరి ఈ చర్చిని ప్రభుత్వం వాళ్ళు కూడా పట్టించుకొని కాస్త దీన్ని బాగు చేపిస్తాం గానీ, లేకపోతే దీన్ని ఒక పర్యాటక ప్రదేశంగా, ఒక హిస్టారికల్ ప్లేస్ గా దీన్ని ప్రకటించి ఈ చర్చిని కాపాడటం మనకి ఎంతైనా అవసరం. ఎందుకంటే ఇలాంటి పురాతనమైన కట్టడాలు ఏ మతానివైనా సరే కాపాడుతుండటం మన బాధ్యత. ఈ చర్చికి ఒక మంచి ప్రేమ కథ కూడా ఉంది. ఇద్దరు ప్రేమికుల అభిమానమే ఈ చర్చి కట్టడానికి కారణమైందని చెప్తూ ఉంటారు. ఈ చర్చి బయట నుంచి చూస్తుంటే మనకి చాలా అందంగా కనపడడం చూసారా. ఈ చెట్టు కూడా ఈ చర్చికి చాలా అందం తెచ్చిపెట్టడం జరిగింది. ఈ చర్చిని 1809లో అరవిల్లా ఇక్కడ మలేరియాతో మరణిస్తే ఇక్కడే ఆమెకి సమాధి చేశారంట. జాన్ పీటర్ తన సొంత డబ్బులతో 213 సంవత్సరాల క్రితం ఈ చర్చిని కట్టించడం జరిగింది. 1809లో అరవిల్లా చనిపోయినప్పుడు ఆమె సమాధిని ఇక్కడ పూడ్చిపెట్టడం జరిగింది. ఆమె చనిపోయి ఇక్కడ సమాధి అయిన 3 సంవత్సరాల తర్వాత అంటే 1812వ సంవత్సరంలో ఇక్కడ ఈ చర్చి కట్టడం జరిగింది. అరవిల్లా సమాధిని జాన్ పీటర్ ఒక ప్రత్యేకమైన మ్యాజిక్ తో చేశారని చెప్తారు. ఆమెకు ఎప్పుడు కావాలంటే అప్పుడు బటన్ నొక్కితే ఆమె సమాధిలోంచి ఆ పెట్టి బయటకు వచ్చి అతనికి కనపడుతూ ఉండేదంట. మరి ఇప్పుడు అది లేదు. ఇప్పుడు ఆ మ్యాజిక్ సిస్టమ్ లేదు, బ్యాన్ చేసేసారని చెప్తున్నారు. ఇప్పుడు మామూలుగానే ఇక్కడ కొన్ని సంవత్సరాల క్రితం ప్రార్థన జరిగేవంట. మళ్ళీ ఇప్పుడు జరుగుతున్నాయో లేదో మనకు తెలియదు. ఏమైనా గాని ఈ 12 ఎకరాల భూమిని క్రైస్తవ సంఘాలు గాని ప్రభుత్వం గాని కాపాడటం చాలా మంచిది అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. మరి ఈ ప్రాంతం ఒకప్పుడు ఊరి చివర అంటే మచిలీపట్నం చివర ఉండేది, కానీ ఇప్పుడు ఇది ఊరి మధ్యలో వచ్చింది. ఇప్పుడు ఇక్కడ పక్కనే మనకి డిమార్ట్ ఒకటి పెద్దది కట్టారు. దాని పక్కనే పీవీఆర్ కూడా ఒకటి కట్టడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఈ చర్చి గురించి మచిలీపట్నంలో ఉన్న దాని గురించి మీకు చెప్పాలనుకుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.